ఇక విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఏంటి కోర్టు కూల్చేయాలి అని ఆదేశించినట్టుగా తెలుస్తోంది, మరోవైపు సుప్రీం స్టే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత బాధితుల పరిస్థితి ఏంటి, అసలు ఈ స్థలం ఎవరిది, ఏంటి, దీనిపై ఉన్నటువంటి పూర్వాపర డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జోష్న. ఈరోజు చూసుకుంటే విజయవాడ భవానీపురంలో కూల్చివేతలు అనేది నిన్న ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 42 నివాసాలు వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళు దాదాపు 2.5 దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి కూడా ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ తదుపరి ఒక రామ్ సాయి సొసైటీ అనేది ఒక క్రియేట్ చేయబడింది. ఆ సొసైటీ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వీళ్ళకి 2017లో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇటు బాధితులు ఈ స్థలం తమడంటూ చెప్పుకుంటున్న ఒక సొసైటీ ఇరువురు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2025 మేలో చూసుకున్నట్లయితే హైకోర్టు వాళ్ళకి ఎవరికైతే సొసైటీ ఉందో వాళ్ళకి అనుకూలంగా కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ సమయంలో వీళ్ళందరినీ కూడా ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తే వీళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత సమయం కావాలంటూ విజ్ఞప్తి చేసిన మీదట ఏదైతే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి ఒక ప్రశాంత వాతావరణంలో ఆ స్థలాన్ని వాళ్ళకి అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళకి ఖాళీ చేసేందుకు కూడా సమయం అయితే ఇచ్చింది. అయితే ఊహించిన విధంగా నిన్న ఉదయం చూసుకుంటే 8 గంటల నుంచి కూడా జేసీబీలు తీసుకువచ్చి కూల్చివేతలు అనేది ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ కూల్చివేతలు నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా, అంటే నిన్న ఈ కేసుకు సంబంధించి కూడా అత్యున్నత న్యాయ సుప్రీంకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నిన్న కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా జేసీబీని తీసుకొచ్చి పూర్తిగా కూల్చివేశారు. ఈ నేపథ్యంలో 11 గంటల కల్లా వీళ్ళకి అనుకూలంగా కోర్టు ఉంది. అయితే మీకు డిసెంబర్ 31 వరకు కూడా మీకు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకు మీ కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే ఈలోపే మొత్తం వ్యవహారం అంతా అధికారులు చక్కదిద్దారు. అంటే ఇక్కడ చూసుకుంటే నిన్న చాలా పెద్ద సంఖ్యలో కూడా వీళ్ళు కోర్టు అమీనాలు, కోర్టు కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి సమక్షంలోనే ఈ కూల్చివేతలు జరిగినాయి. అయితే డిసెంబర్ 31 వరకు తమకు సమయం ఉన్నప్పటికీ కూడా ఇంత హడావుడిగా ఎందుకు కూల్చివేశారనేది మాత్రం బాధితుల ఆరోపణ. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అయితే పూర్తయినాయి. అయితే ఈ నేపథ్యంలో బాధితులు కూడా ఈ రోజు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటూ ప్రస్తుతం అయితే బాధితులందరూ కూడా ఆమరణ నిరాహారదీక్ష కూర్చుంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఇదే విజువల్లో మనం ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే రైట్, మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత అనేది ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో 42 కుటుంబాలకు చెందిన ఇండ్లను కూల్చేశారు. ఈ క్రమంలో కాలనీ వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదము జరిగింది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే కూల్చివేతలు చేపట్టామని అటు పోలీసులు చెబుతున్నారు. విజయవాడ భవానీపురంలో 2.5 దశాబ్దాల క్రితం 42 కుటుంబాలు ఒక స్థలాన్ని కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వారికి బ్యాంకు లోన్స్ తో పాటు నగరపాలక సంస్థ అనుమతులు కూడా వచ్చాయి. అయితే 2 ఏళ్ల క్రితం ఓ ట్రస్ట్ కోర్టు నుంచి నోటీసులు పంపింది. ఆ స్థలం తమదని, ఖాళీ చెయ్యాలని చెప్పింది. ఆ 42 కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఇళ్లు కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల పాటు కాలనీ వాసులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కూల్చివేసే ప్రయత్నాలు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దీంతో ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. మరోసారి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో భవనాలు కూల్చివేయగా కూల్చివేసిన తర్వాత ఇటు సుప్రీం నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలు జరపొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.